నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నన్ను ఎదిరించగలవా? నీ దగ్గర ఏముందని నిన్ను నువ్వు ఎప్పటి నుండి గొప్పవాడిగా అనుకుంటున్నావు? నువ్వు ఇంకా అసలైన ప్రపంచం చూడలేదు. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీతో అవ్వదు, వదిలేయ్. ఏదైనా కూలి పని చేసుకో. నీ రోజు గడిస్తే చాలు. 2 పూటలా భోజనం దొరికితే చాలు కదా నీకు. లగ్జరీ కారులో కూర్చునే స్థాయి నీకు లేదులే. నీకు తెలుసా నీవెవరో మిత్రమా? ఇలా నిన్ను ఎవరైనా అంటే వాళ్ళ మాటలు నువ్వు నిశ్శబ్దంగా విను. ఎలాంటి రియాక్షన్స్ ఇవ్వకు. నీకు వాడిని కొట్టాలి అని రక్తం మరిగిపోతే శాంతంగా ఉండు. నీ ఎనర్జీని వేస్ట్ చెయ్యకు. ఎందుకంటే మూర్ఖపు మనుషుల మధ్య ఎప్పుడూ మౌనంగానే ఉండడం నేర్చుకో. లేదంటే వాళ్ళు మన స్థాయి గురించి మాట్లాడడానికి అవకాశం కోసం చూస్తూ ఉంటారు. మనం వారికంటే 2 అడుగులు వెనకే ఉండొచ్చు. కానీ ఎవ్వరి మీద ఆధారపడి మనం బ్రతకడం లేదు కదా. కాని ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ దగ్గర ఈరోజు ఏమీ లేదేమో, కాని ఏదో ఒకరోజు నీ తెలివితో, నీ కష్టపడే మనస్తత్వంతో అందరి నోర్లు మూసేలా చెయ్యొచ్చు. నీ విజయం నువ్వు ఎక్కడి నుండి వచ్చావో దాన్ని బట్టి ఉండదు. నువ్వు దానికోసం ఎంత కష్టపడ్డావో, అది సాధించడానికి ఎన్ని నిద్రలేని రాత్రులను నువ్వు చూశావో అది నీకు మాత్రమే తెలుసు. జీవితంలో సక్సెస్ కోసం, దాని వెనకాలే వచ్చే పేరు కోసం ఈరోజు నువ్వు కష్టపడాలి. కేవలం ఆలోచనలతో కాదు, దాన్ని ఆచరణతో నేడే ప్రారంభించు. ఎన్ని కష్టాలు వచ్చినా దానితోనే సహవాసం చేస్తూ ముందుకు సాగిపో. నీ బ్రతుకెంత అన్న వారికి నువ్వేంటో చూపించే సమయం వచ్చింది. తాతలు తండ్రులు సంపాదించిన సొమ్ముతో విర్రవీగే వారి మాటలకు కృంగిపోకు. నీతో నువ్వు గట్టిగా అనుకో, నేటికంటే రేపు నేను ఇంకా ఎదుగుతాను అని. ప్రతి నిమిషం మనకు జీవితంలో ఏదో నేర్పించడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి కష్టం వస్తే కృంగిపోకు. దాని నుండి మనం ఏం నేర్చుకోగలం అనే విషయాన్ని గ్రహించు. విజయ బాట పట్టు. ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా, ఏది అసంభవం కాదు. నీ దృఢ సంకల్పం ముందు. నీ కనులలో రగులుతున్న అగ్ని జ్వాలను ఎప్పుడూ ఆరనివ్వకు. నీ గుండెల్లో ఉన్న హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ ని ఎప్పుడూ ఎనర్జీతో లోడెడ్ గా ఉంచుకో. నువ్వు ఏ స్థాయి వరకు వెళ్ళాలి అనుకుంటున్నావు, అక్కడి వరకు వెళ్లి నువ్వెంత, నీ బ్రతుకెంత అన్నవారు తలదించుకునేలా చెయ్యి. నీ అడుగుల నీ తరువాతి గమ్యం ఎటువైపో ఎవ్వరికీ చెప్పకు. నీ మాటలు కాదు, నీ చేతలు వారికి జవాబు చెప్పాలి. నీ వెనుక మాట్లాడే వారి మాటలు విని నువ్వు బాధపడకు. వాటిని నీ మోటివేషన్ కి ఉపయోగించుకో. వారు అన్న ప్రతి మాటని నీ ఫ్యూయల్ గా మార్చుకో. అవి నిన్ను కిందకు లాగడానికి కాదు, పైకి ఎదగడానికి మలచుకో. నీ పేరే ఒక బ్రాండ్లా మారిపోవాలి. నీ పేరుతోనే నీ పనులు జరిగిపోవాలి. అందరూ నిన్ను ఒక ఎగ్జాంపుల్ గా చూపించే స్థాయికి ఎదగాలి. నీ ఫోకస్, నీ కమిట్మెంట్ తో చూపించే ఈ ప్రపంచానికి నువ్వు ఏం చేయగలవో. కానీ ఇవన్నీ జరగాలంటే ఉదయం త్వరగా, రాత్రి ఆలస్యంగా పడుకోవలసి ఉంటుంది. అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు నువ్వు మాత్రం నీ గమ్యం కోసం అడుగులు వేస్తూ ఉండాలి. ఎండనక వాననక చలి అనక నిత్యం నువ్వు అనుకున్న దానికోసం పరితపిస్తూ ఉండాలి. ఎప్పుడైనా గివప్ చేయాలి అనిపించినప్పుడు, అసలు ఎందుకు నేను ఈ భూమి మీద పుట్టాను, నేను ఏం చేయలేనప్పుడు నేను బ్రతికి ఏం లాభం, నేను ఏం చేస్తే ఈ ప్రపంచమంతా నన్ను గుర్తిస్తుంది, ఇలా ఆలోచించు. నువ్వు నీ లక్ష్యం చేరే వరకు నీ చూపు, నీ మనసు ఆ లక్ష్యం మీద నుంచి పక్కదారి పట్టకూడదు. ఒకవేళ అలా జరిగితే నీ ఓటమి ఖాయం. మిత్రమా, ఈ సమాజం కూడా నిన్ను అడుగడుగునా హేళన చేస్తుంది, అవహేళన చేస్తుంది. ఇది నీ వల్ల కాదు, నువ్వు ఈ పని చెయ్యలేవు అని. అప్పుడే నువ్వు మనసులో నేను నా లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకోగలను అని, ప్రతి ఒక్కరికి నేను ఇది చేయగలను అని జవాబు చెప్పుకుంటూ నీ సమయం వృధా చేయకు. నీ లక్ష్య సాధన కోసం నీ బుద్ధి బలాన్ని, మానసిక బలాన్ని ఎప్పుడూ పెంచుకుంటూ పో. లక్ష్య సాధనలో ఎన్ని అవకాశాలు వస్తే అన్నీ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఒకవేళ గెలుపు కాకుండా ఓటమి వస్తే కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఓటమి నేర్పిన పాఠం నుండి గెలుపు కోసం మళ్లీ ప్రయత్నించు. ఓటమి తరువాత వచ్చే గెలుపు ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది. ఓటమి నుండి రిస్క్ తీసుకుని గెలుపు అనే రేస్లో ముందుకు వెళ్ళు. నీ విజయం వైపు వెళ్ళనివ్వకుండా చేసే ప్రతి ఒక్క పరిస్థితుల పైన నీ గెలుపు యుద్ధం చెయ్యి. నీ మనసుకు బానిస అవ్వడం మానేయ్. దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకో. నిన్ను గొప్పవాడిగా మలుచుకునేందుకు మాత్రమే మనసును ఉపయోగించు. నిన్ను బలహీనపరిచేందుకు కాదు. దుఃఖం, బాధ, భయం ఇలాంటి మనసు అనే పంజరం నుంచి బయటకు వచ్చేసే.
వదిలేయి. అప్పుడు నువ్వు కూడా ఒక విజేత కంటే తక్కువేం కాదు. నా దగ్గర టైం లేదు, ఇది ఉంటే నేను చేసేవాడిని, నా బ్రతుకే ఎంత అని ఇలా చెత్త మాటలు ఆపేసి నేడే ఈ క్షణమే మొదలుపెట్టు. టైం మన దేశ ప్రధానికైనా లేదా ఒక సామాన్య పౌరుడికైనా అందరికీ ఉండేది 24 గంటలే. దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం అనేదే ఇక్కడ విషయం. కానీ ఇది నువ్వు అందరికంటే డిఫరెంట్ గా ఆలోచిస్తే మాత్రమే సాధ్యం. 140 కోట్లు కాదు 150 కోట్ల మందికి పైగా ఉన్న వారిలో నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలంటే వాళ్ళకంటే భిన్నంగా నువ్వు ఆలోచించాలి, ముందడుగు వెయ్యాలి. అప్పుడే వాళ్ళు నిన్ను ఎగ్జాంపుల్ గా చూపిస్తారు. మిత్రమా, ఈ ప్రపంచానికి నీ ముఖం, నీ రంగు, నీ జాతి, నీ బ్యాక్గ్రౌండ్ ఇవేమీ అవసరం లేదు. ఒక్కసారి నువ్వు సక్సెస్ అయితే చాలు. ఎందుకంటే అప్పుడు స్థాయి అలాంటి వాళ్ళు నువ్వు ఎంత కష్టపడి పైకొచ్చావు అనేది మాత్రమే చూస్తారు. అప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు కూడా. నువ్వు ఏదైతే మొదలు పెట్టావో అది పూర్తి చేయడం కూడా నేర్చుకో. నిన్ను విన్నరని ఎప్పుడంటారో తెలుసా? నువ్వు ఫినిష్ లైన్ ని క్రాస్ చేసినప్పుడే. గుర్తుపెట్టుకో మిత్రమా, లేదంటే నిన్ను ఒక ఫెయిల్యూర్ లాగానే పరిగణిస్తారు. అయినా సరే నీ యుద్ధం నీ మనసులో, అందులో గెలిచే వరకు ఓటమి ఒప్పుకోకు. ఎన్నో నిద్రలేని రాత్రులను గడపాల్సి ఉంటుంది. మన జాతిపిత మహాత్మా గాంధీని కూడా సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా సరే ట్రైన్ నుండి ప్లాట్ఫామ్ మీదకు గెంటేశారు. ఎందుకంటే నీ బ్రతుకెంత, నువ్వు ఫస్ట్ క్లాస్ లో కూర్చుంటావా, ఇది నీ స్థాయి కాదు అన్నారు. ఈ సంఘటన తరువాత గాంధీ గారు రాత్రి మొత్తం చలిలో వెయిటింగ్ రూమ్ లో కూర్చోవలసి వచ్చింది. అప్పుడాయన నేను భారతదేశం వెళ్లాలా లేదా ఇక్కడి ఉండి ఈ సమస్య మీద పోరాడాలా అనుకున్నారు. ఒకవేళ గాంధీ గారు మౌనంగా భారతదేశం వచ్చేసి ఉంటే నేడు మనం గాంధీ గారిని జాతిపితలా చూసేవాళ్లమా? ఆయన నేడు మన మధ్య లేకపోయినా ఆయన ప్రభావం మనందరి మీద ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా మిత్రమా. ఒక సామాన్యుడు తలుచుకుంటే గొప్ప గొప్ప రాజ్యాలే కూలిపోతాయి. ఆలోచనే ఆచరణగా రూపుదాల్చితే ప్రపంచంలో ఉన్న శక్తి మొత్తం దానికి సహాయపడుతుంది. అదృష్టాన్ని నమ్మి కూర్చోకు, ఒళ్ళొంచి కష్టపడు. మోటివేషన్ కేవలం నీకు పని మొదలు పెట్టడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. తరువాతి గెలుపు కోసం మాత్రం నువ్వే శ్రమించాలి. పాజిటివ్ యాటిట్యూడ్ తో ప్రతి క్షణం నిన్ను నువ్వు మెరుగుపరుచుకుంటూ సరైన నిర్ణయాలతో నీ టార్గెట్ ని అచీవ్ చెయ్యి. ఎప్పుడూ నేర్చుకోవడం మానేయద్దు. నీ తప్పులను సరిదిద్దుకుంటూ నీ క్యాపబిలిటీస్ ని సరిగ్గా వాడుకుంటూ ముందుకు సాగిపో. నీ బ్రతుకెంత అన్నవాడికి నీ సత్తా చూపించు. ఇది రాసిపెట్టుకో.